అంటే కీరవాణిని ఎంచుకోవడంలో గొడవ అవుతుందని మీరు కాదు, ఊహించారు? కీరవాణి గొడవ కాదు, అది పూచిక పుల్ల, అది బూసి. ఓకే, కీరవాణి గొడవ కాదు అది. అంటే కీరవాణితో సంబంధం లేని గొడవనా ఇది? అంతే, కీరవాణితో సంబంధం ఉన్న గొడవ కదా, కీరవాణిని పెట్టడం వల్లే అన్నది గొడవ. ఇప్పుడు పంచాయతీకి ఒక కారణభూతం కావాలి, వెతుక్కోవాలా కారణం? కారణాన్ని వెతుక్కుంటారు కదా. ఆ వెతుక్కంలోనూ కీరవాణ్ణి బూసి చూపెట్టినరే తప్ప గొడవ అయితే, కీరవాణి గొడవ అయితే తెలంగాణ అంతా తిరగబడుతుంది. ఓకే, మొత్తము టోటల్ 4.5 కోట్ల మంది తిరగబడతారు. నలుగురు తిరగబడితే అది జాతి తిరుగుబాటు అనరు. ఈర్ష చెప్పింది కదా, 10 ఏళ్లలో ఈ గీతం అధికారం గీతం కాకుండా చెయ్యడానికి కోటరిలో అన్ని రీతిలుగా ప్రయత్నం చేసిన వాళ్ళు అప్పుడు వాళ్ళే, నిన్నటి వాళ్ళు కూడా వాళ్ళే. అంతే, ఏం పెద్దగా ఆందోళన అవసరం లేదు, పెద్దగా నేను దోచుకున్నది లేదు. కీరవాణి పేరు ఎందుకు పెట్టినారు అన్న చర్చని తీసుకొచ్చినప్పుడు మీకు అనిపించిందా నేను పెట్టడం కరెక్ట్ కాదని ఎందుకు వస్తుందే? ఏకీభవిస్తారు దాన్ని? అదే 100కి కోటి వాళ్ళు, 100 వాళ్ళు కాదు. ఆయన ఆస్కార్ అవార్డుతో పెద్దవాడు అనడానికి కాదు, ఇది ఒక సంవత్సరం కిందనే అయింది. మునుగోడు ఎలక్షన్లు ఉన్నాయి కదా, బై ఎలక్షన్, మునుగోడు ఎలక్షన్లప్పుడు ఈ పాట చేయాలని రేవంత్ నన్ను అన్న ఇది ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు, దీనికి ఎవరు సంగీతము బాగా పనిచేస్తారు అన్నప్పుడు దీనికి మాత్రం ఇద్దరు కేరళలో శరత్ అని ఒక ఆయన ఉంటాడు, కర్ణాటక సంగీత విద్వాంసుడు, ఆయన దీనికి నెంబర్ 1, కీరవాణి గారు దీనికి నెంబర్ 2 తప్ప నెంబర్ 1 అని చెప్పాను. ఈ మాట మీకు తోటి చెప్తలేను, ఇది కీరవాణి గారితో కూడా. ఆయన ఆశ్చర్యపోయాడు, అమ్మ అట్లంటే ఆయన దగ్గర నాకు కీరవాణి కాదు, నాకు ఇళయరాజా కానీ రెహమాన్ కానీ వీళ్ళు ఎంత ప్రపంచ ప్రసిద్ధులో మనము తూకం కూడా వేయాలంత గొప్ప వాళ్ళు. కానీ వీళ్ళందరికంటే గొప్ప అని నేను అనగాని నాకున్న మిడిమిడి జ్ఞానానికి ఆ కేరళ షరత్ అంటే చాలా అనిపించింది. మళ్ళీ ఈ పాఠం చేసుకొని రోజు మద్రాసు కుడకలేం కదా, వాళ్ళు ఏమో తొందరగా కావాలంటున్నారు. ఆ రీతిగా సంవత్సరాల క్రితం సెకండ్ కేటగిరీలో ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, కీరవాణి అనేది సత్యలోకాన పోయిండు అన్న గదరన్న ఒక మాట చెప్తున్నాడు. అప్పుడు మన అద్దంకి దయాకరు పెట్టి ఒక సినిమా వస్తుంది, అవును ఆయన సినిమా, ఆయన హీరోగా కథానాయకుడికి ఒక సినిమా వస్తున్నప్పుడు దానికి కీరవాణి గారి సంగీతం, అవును అవన్నీ గదరన్న చూశాడు. దాన్ని అంత దగ్గరగా చూసినప్పుడు ఇది ఎందుకురా అంత ఆందోళన, ఒక మాట చెప్తావా, కీరవాణి మనవాడే కదా, ఇది కరెక్ట్ సరిపోతుందిరా, గద్దరే అన్నారు, ఇది ఒకసారి ఆలోచిస్తావా అన్నాడు. నువ్వు అన్న తర్వాత నేను ఆలోచించేది. సో ఆ రోజు ఈయన RRRకు ఊపిరి జలపని పనిలో ఉన్నాడు సారు కీరవాణి గారు. దాన్ని నేను మర్చిపోయినా కూడా దాన్ని. ఏడాదికి వీళ్ళు అడిగినప్పుడు కేరళ అయితే కరెక్ట్ కాదు, కీరవాణి గారే కరెక్టు అని కీరవాణి ఎంచుకోవడం జరిగింది. అంతే తప్ప వాళ్ళ ఆందోళన పడ్డప్పుడు నిజంగానే కీరవాణి ప్రాంతీయుడు అన్నప్పుడు మీరు వేసుకున్న బట్టలు చింపుకోవాలి, మీ ప్రాంతంలో వేసినవి కాదు. మీరు తింటున్న పిడికడు అన్నం మీ అయ్య జాగలో, మీ అయ్య జాగ అనేది ఒకటి ఉన్నది కదా, మన తాత జాగీర్ కాదు కదా. ఏది ఇట్లా వస్తాం అట్లా పోతాం కదా. అలా పోయినప్పుడు నువ్వు తినే పిడికడు అన్నం ఏ నేలలో పండించింది ఎవడని చెప్పగలడా? మీరు వాడుతున్న ఫోన్ ఉన్నది కదయ్యా, ఆ ఫోను మన తెలంగాణ వాళ్ళు సృష్టించిన మన కంపెనీ వల్ల. మీరు వేసుకునే చెప్పులు కూడా మీ కాదు కదా. వినవా? అందుకోసం ఏది మనది కాదు, ఎక్కడి నుంచో అవసరాన్ని పూర్తిగా స్వీకరిస్తాం మనం. ఆ నేపథ్యములో ఆయన నిష్ణాతుడు, అనుభవజ్ఞుడు, పెద్దవాడు అన్న ఒక తలంపు తప్ప తెలంగాణలో సంగీత దర్శకులు లేరు, తెలంగాణలో ఇంకో సాహిత్యం రాసేవాళ్ళు లేరు. మీరు అన్నది చాలా వైరల్ అయింది. ఎవరున్నారో ఒక్కరి పేరు చెప్పు, తెలంగాణలో మ్యూజిక్ ఇచ్చే వాళ్ళు కేసీఆర్ని కీరవాణిని తలదన్నే వాళ్ళు ఎవరున్నారో చెప్పు అని మీరు అన్న మాట బాగా వైరల్ అయింది. ఇప్పుడు ఏమైంది? వివాదం అయింది. ఒకవేళ అయింది అయితే ఏమైంది? మరి తప్పు మాట్లాడిరని అందరు అనుకుంటున్నారు. తప్పు మాట్లాడిందని వాళ్ళు అనుకుంటారు. మాంసం ప్రపంచం అంతా తింటది రఘు, నేను మాంసం తినను అనుకున్నప్పుడు ఎవరు నా తెరువు రాదు. నేను లోకానికి మాంసము తినొద్దని చెప్తే మర్డర్ చేస్తారు. మర్డర్ చేస్తారు. అర్థమైందా?
ఇట్లా ఈ ట్రూత్ తెలియకుండా మనకు నోరు ఉన్నది కదా, వీడు ఏదో చేస్తాడు కదా, ఏదో వస్తుంది కదా అనేది ఉట్టి భ్రమ తప్ప, ఈ భ్రమరం ఉంటది కదా, భ్రమణంలో కొందరు బతుకుతారు, వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళకే స్వేచ్ఛ ఉంటది, వాక్కు స్వతంత్రం వాడికే ఉంటది, నాకుండదా? నాకుండదా వాక్కు స్వతంత్రం? అందుకోసము రాజ్యాంగం మీకు ఏ హక్కు ఇచ్చిండ్రో 543 మంది పార్లమెంటరీ ఏకత్వంతో ఓటేస్తే రాజ్యాంగము మొత్తము భారతదేశం అంత సమగ్ర నిర్మాణంతో కదా, అందులో నేను కూడా భారత పౌరుణ్ణే, అక్కడ నాకు కూడా వాక్కు స్వతంత్రం ఉంటది కదా, మళ్ళీ ఉట్టి వాక్కు కాదు, కవివాక్ అది. అట్లా అందుకోసం నేను తప్పు చేసిందని అనుకుంటే నిజంగా నా జాతి తెలంగాణ నేపథ్యం నన్ను తప్పు అని నిలదీస్తుంది కదా. తప్పకుండా నలుగురి కోసము తప్పప్పుడు లెంకుంటూ పోతే 4 కోట్ల మంది ఆశీర్వదించినప్పుడు నలుగురు దగ్గర కూర్చోలేను కదా నేను. నా పాట కూడా వాళ్ళ ముందట చేతులు కట్టుకొని కూర్చోలేదు, ఒక రాజ్యానికే చేతులు కట్టుకొని నిలబడని గీతం అది. రాజముద్రలు అడ్డగించిన అది పుట్టిన నుంచి ఏ రోజు పాఠశాలల్లో ఆగకుండా ప్రభాత గీతమై వినిపించిన పాటే కదా. అయినా రఘు అది నాదంటే అవివేకమైతుంది. తెలంగాణ జాతి ఎవరిదా పాట? లేకపోతే తెలంగాణ ప్రజలది, తెలంగాణ ఉద్యమాంది, తెలంగాణ ఉద్యమ శ్రేణులది. రచన నా అదృష్టం కొద్దీ నా వంతుకొచ్చి నేను దాన్ని కవిత్కరించడానికి నా పాత్ర తప్ప, దాని ఉనికొచ్చింది ప్రజల నుంచి, దాని ఊపిరి వచ్చింది ప్రజలు, దాని ఉద్దీపన చేసింది తెలంగాణ ఉద్యమం కదా. అందుకోసం నిన్న పాటను రికార్డు చేసిన తర్వాత నాకు అంకితం ఇచ్చిండా ముఖ్యమంత్రి? తెలంగాణ జాతికి అంకితం ఇచ్చిండా?